ఎవ్రీవన్, వెల్కమ్ టు అమృత హ్యాంగ్అవుట్స్. మీరు ఎప్పుడైనా కళా ప్రపంచాన్ని దగ్గరగా అనుభవించాలనుకున్నారా? ఇక్కడ శాన్ ఫ్రాన్సిస్కోలో ఒక అద్భుతమైన కళా మ్యూజియం అయితే ఉందండి. సో డియంగ్ మ్యూజియం ఇది గోల్డెన్ గేట్ పార్క్లో కల్చరల్ హార్ట్లా అయితే నిలుస్తుంది. ఈ రోజు మనం దీని చరిత్ర గురించి కానీ అండ్ ప్రత్యేక కళా సేకరణ గురించి అండ్ ముఖ్యమైన ప్రదర్శనల గురించి అండ్ టికెట్ వివరాల గురించి మరియు విజిటింగ్ టిప్స్ గురించి కూడా తెలుసుకోబోతున్నాము. పూర్తి వీడియో అయితే చూడండి. చివరిలో మీకు ఉపయోగపడే కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కూడా చెప్పబోతున్నాను అనమాట. సో ఫస్ట్ వచ్చేసరికి ఈ మ్యూజియం చరిత్ర, ఈ ప్రాముఖ్యత గురించి అయితే నేను చెప్పబోతున్నాను. ఇది వచ్చి డియంగ్ మ్యూజియము 1895లోనైతే దీన్ని ప్రారంభించారు. సో దీనికి సంబంధించినవి జనరల్ అడ్మిషన్స్కి సంబంధించినవి అన్నీ ఉన్నాయి చూడండి. ఎంట్రీ ఆఫ్ టికెట్స్ ఫీజు అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో మేమైతే మెంబర్షిప్ కార్డ్ అయితే తీసుకున్నాము. మెంబర్షిప్ కార్డ్ వల్ల అయితే మాకు ఫ్రీ ఆఫ్ ఎంట్రీ ఉంది. ఇలాంటి స్టిక్కర్ అయితే డియంగ్ అని స్టిక్కర్ అయితే మాకు ఇచ్చారు. 121 అయితే ఇప్పుడు అవుతుంది. సో ఈ టైంకి వెళ్తున్నాం. మళ్ళీ మేము బయటకు వచ్చేప్పటికి ఎంత టైం అయితే చూడాలి. ఇక్కడ టవర్ విజిట్ కూడా ఉందండి మ్యూజియంలో. మ్యూజియం పై అంతస్తులో ఒక టవర్ ఉందన్నమాట. ఆ టవర్ ఎక్కి కానీ మనం చూస్తే 360 వ్యూలో మిర్రర్ వ్యూ అయితే మనకి కనిపించింది. మొత్తం 360 డిగ్రీలో మనం శాన్ ఫ్రాన్సిస్కోని ఎంత అయితే చూడగలమో అంతా కూడాను మనం విజిట్ చేయొచ్చు అనమాట. సో మేమైతే ఇప్పుడు పై ఫ్లోర్కి అయితే వెళ్తున్నాము టవర్ విజిట్ చేయడానికి. ఇది ఈ రోజు అయితే మేము ఇలా సాటర్డే అయితే ఇది పెట్టుకున్నాము. టవర్ విజిట్కి అయితే ఇంకా పై ఫ్లోర్ అనమాట మేము వెళ్ళాలి అనుకుంది. 9th ఫ్లోర్ అయితే మేము ప్రెస్ చేసేసాము. సో పైన ఉన్నది ఇంకా 9th ఫ్లోర్ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. ఈ మ్యూజియంకి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఫ్రీ ఆఫ్ ఎంట్రీ ఇదంతా చూడొచ్చు. మాకు ఒక మ్యాప్ కూడా ఇచ్చారు, ఏమేమి ఉన్నాయి ఏంటి అన్నీ కూడాను ఇందులో ఉన్నాయి అనమాట. సో ప్రత్యేకంగా ఏమేమి చూడొచ్చు, మొత్తం 3 బ్లాక్స్ అయితే ఉన్నాయి. 3 బ్లాక్స్ గురించి అయితే ఇక్కడ మొత్తం ఉంచారు. సో దాని గురించి ఏమేమి బ్లాక్స్ ఉన్నాయి, ఏంటి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఏంటి కూడా కంప్లీట్గా అయితే చెప్తున్నాను దీంట్లోనే. సో ఎవరికైనా ఈ శిల్పకళ వాటి గురించి కానీ అండ్ మనకి హిస్టరీ గురించి కానీ బాగా ఇంట్రెస్ట్ ఎవరైనా ఉంటే మాత్రం శాన్ ఫ్రాన్సిస్కో వచ్చినప్పుడు ఈ డియంగ్ మ్యూజియం మాత్రం తప్పకుండా విజిట్ చేయండి. శిల్పకళా వేదికకి సంబంధించిన చాలా అంటే చాలానే ఇక్కడ ఉన్నాయి ఐటమ్స్ కానీ అన్నును. ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను టవర్ విజిట్కి అయితే వచ్చేసాను. చెప్పాను కదా మిర్రర్ వ్యూలో గ్లాసుల్లో నుంచి మనం 360 వ్యూని మొత్తం చూడొచ్చు అని. ఇక్కడ బొటానికల్ గార్డెన్ ఉంది, అంతేకాకుండా జూ పార్క్ ఉంది, జపనీస్ టీ గార్డెన్ ఉంది, సైన్స్ మ్యూజియం ఉంది. ఇవన్నీ కూడాను మనకి లాంగ్ వ్యూలో చిన్నగా అయితే మొత్తం కనిపిస్తుంది. పైనుంచి కూడా మ్యూజియంకి డైరెక్ట్ ఎంట్రీ ఉంది కానీ ఇక్కడైతే యాక్సెస్ అయితే లేదు. సో మనం అక్కడ ఎంట్రీ అవుతున్నప్పుడు టికెట్ అదంతా అయితే చూపించి అయితే వెళ్లాల్సి ఉండిద్ది. ఈ విజిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కిందకి వెళ్ళి అయితే మళ్ళీ వెళ్ళాలి. ఇది మొత్తం 360 వ్యూ అయితే నేను చూపిస్తున్నాను. సో అది ఎదురుగా కనిపించేది అదంతా సైన్స్ మ్యూజియంకి అయితే ఈసారి వెళ్ళడం కుదరలేదు. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడైతే చూపిస్తాను. ఇక్కడ చాలా సైన్స్ మ్యూజియం చాలా బాగుండిద్ది అంట. అంతేకాకుండా లైవ్ మ్యూజియం కూడా లైవ్ అక్వేరియం కూడా ఉండిద్ది అంట. సో లైవ్ అక్వేరియం కూడా చూడడానికి ఇక్కడ వస్తూ ఉంటారంట ఈ సైన్స్ మ్యూజియంకి. సో నెక్స్ట్ టైం అయితే విజిట్ చేసినప్పుడు ఇది మొత్తం చూపిస్తాను. నేను జపనీస్ టీ గార్డెన్లో చూసినప్పుడు వీడియోలో, ఆ వీడియో ఎవరైనా చూస్తే మాత్రం ఈ పార్క్ ఇదంతా కూడా నేను దాంట్లో పెట్టాను చూడండి. పైనుంచి చూస్తుంటే ఈ పార్క్ అంతా ఎలా ఉంది. ఇది మొత్తం సైన్స్ మ్యూజియము. సో ఈ మ్యూజియం గురించి ఇప్పటివరకు చెప్పాను. పైన అయితే ఇలా చిన్న పార్క్ లాగా ఉంది. సో ఇక్కడ కూడాను వెళ్ళొచ్చు. పైనుంచి వ్యూ అంతా చూడండి. నేనైతే జూమ్ చేసి అయితే చూపిస్తున్నాను. టవర్ విజిట్ మొత్తం అయితే ఇదిగో ఇలా అయితే ఉండిద్ది. సో మనమైతే ఇంకా ఈ మ్యూజియం కానీ ఇదంతా కూడాను చెప్పాను కదా, డియంగ్ మ్యూజియం వచ్చి 1895లోనైతే ప్రారంభం చేశారు. కానీ 1989లో భూకంపం వల్ల ఇది తీవ్రంగా అయితే దెబ్బతింది అంట. దీంతో కొత్తగా మళ్ళీ ఆధునిక శైలిలో అయితే ఈ మ్యూజియంని అయితే నిర్మించారు. ఇప్పటి భవనం ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తున్న ఈ టవర్ వ్యూ కానీ ఈ మ్యూజియం కానీ ఇది మొత్తం 2005లోనైతే తిరిగి మళ్ళీ ప్రారంభించారు అంట. ఈ సునామీ వల్ల చాలా వరకు అయితే స్పాయిల్ అయిపోయింది. బట్ ఏవైతే డిజైన్స్ అన్నీ ఉన్నాయో వాటిలన్నిటిని మళ్ళీ చక్కగా సరిదిద్దైతే మళ్ళీ తిరిగి ప్రారంభించారు. సో మోడర్న్ అండ్ ఆర్ట్ మనమైతే కింద మ్యూజియంకి అయితే వచ్చేసాము. ఇప్పటి భవనం వచ్చి 2005లో తిరిగి అయితే నిర్మించింది ఈ భవనం మొత్తమును. దీని డిజైన్ వచ్చి చాలా ప్రత్యేకమైంది అనమాట. ఈ మళ్ళీ నిర్మించిన తర్వాత
తామ్రం కలిసిన మెటల్తో కప్పబడిన బాహ్య గోడలు అండ్ ప్రకృతి అందాలకు అనుగుణంగా రూపుదిద్దించారనమాట ఇది మొత్తమును. ఇది కేవలం కళా మ్యూజియం మాత్రమే కాదు, ఒక ఆర్కిటెక్చరల్ మాస్టర్ పీస్ కూడా అని చెప్పుకోవచ్చు. చూడండి లోపల ఇది వ్యూ కానీ ఈ ఆర్ట్కి సంబంధించిన పెయింటింగ్స్ కానీ ఇవన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. సో 3D వ్యూలోనైతే మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. లైక్ అసలు చూస్తుంటే హెచ్డీలోనైతే ఉన్నాయి. ప్రతి ఒక్క ఆర్ట్ గ్యాలరీస్ దగ్గర పెయింటింగ్ ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఇవన్నీ కూడా చూడొచ్చు. ఎవరు పెయింట్ చేశారు ఏంటి వాళ్ళకి సంబంధించిన పేర్లు అన్నీ కూడా ఇక్కడ పెట్టి ఉంచారు. వీడియో చాలా లెంత్ అయ్యిద్దని చెప్పి నేను క్లియర్ డీటెయిల్స్ అన్ని దగ్గర అయితే నేను పెట్టట్లేదు, కానీ సో మ్యాక్స్ అయితే వీడియో మొత్తం కవర్ చేయడానికి అయితే చూశాను. సో మ్యూజియం మొత్తం అయితే ఇదిగో ఇలా అయితే ఉండిద్ది. దీనికి సంబంధించినవన్నీ కూడాను చాలా బాగా అయితే పెట్టి ఉంచారు. ఇవన్నీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్స్గా అయితే లోపలైతే అన్నీ ఉన్నాయి మ్యూజియం లోపల. అండ్ ఈ ప్రధానంగా అయితే ఈ డియంగ్ మ్యూజియంలో 3 విభాగాలు అయితే కళా సేకరణలు ఉన్నాయన్నమాట. త్రీ అయితే ఉన్నాయి మొత్తమును. అమెరికన్ ఆర్ట్ గ్యాలరీస్ ఉన్నాయి. ఇది అమెరికన్ ఆర్ట్కి సంబంధించిన గ్యాలరీ అన్నీ కూడాను మనం ముందు చూసాం కదా. సో అది మొత్తం అమెరికన్ గ్యాలరీకి సంబంధించింది అనమాట. 17వ శతాబ్దం నుంచి 21వ శతాబ్దం వరకు అమెరికన్ ఆర్ట్ కలెక్షన్స్ ఇక్కడ అన్నీ చూడవచ్చు. నేను ఇప్పుడు వాల్ పెయింట్స్ అన్నీ చూపించినవన్ను 17వ శతాబ్దం నుంచి 21వ శతాబ్దం వరకు అమెరికన్ ఆర్ట్ కలెక్షన్కి సంబంధించినవి అనమాట. ఇవన్నీ వచ్చి ఆఫ్రికన్ ఓషన్ ఆర్ట్కి సంబంధించినవి. ఇప్పుడు ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇవన్నీ ఆఫ్రికన్ అండ్ ఓషన్ ఆర్ట్కి సంబంధించినవి. ఏళ్ల నాటి విగ్రహాలు అవ్వచ్చు, మాస్కులు అవ్వచ్చు, టెంపుల్ స్కల్ప్చర్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. చూడండి ఇవన్నీ 1941లో వాళ్ళు యూజ్ చేసినవి అనమాట. ఇవన్నీ హిస్టరీ కానీ ఆర్ట్స్ కానీ ఇవన్నీ బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ గ్లాస్ ఐటమ్స్ కానీ మార్బుల్స్ కానీ ఇవన్నీ కూడాను కొన్ని వేల నాటి సంవత్సరాల నుంచి వాళ్ళు యూజ్ చేసిన ఐటమ్స్ అన్నీ కూడా ఇలా వాళ్ళు మ్యూజియంలో పెట్టారు. ఇది 1938లో అనమాట. ఇది మొత్తం ఈ ఆర్ట్ ఇదంతా వాళ్ళైతే ఇలా చేశారు. చాలా సూక్ష్మంగా అయితే కనిపిస్తుంది. చూడండి చిన్నగా అయితే ఉంది ఇది మొత్తమును. ఎక్కడి నుంచి వీళ్ళు కలెక్ట్ చేసుకున్నారు, ఎవరి దగ్గర నుంచి అయితే తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళు ప్రజెంటేషన్లో పెట్టి ఉంచారు అన్నది అయితే మొత్తం ఉంది. మనం కొన్ని చూస్తూ ఉంటాం కదా హిస్టరీలో, వాటిల్లో వాళ్ళు యూజ్ చేసినవి ఇవన్నీ ఆఫ్రికన్ కల్చర్కి సంబంధించినవి. ఇప్పటికీ మనం కొన్ని ఆఫ్రికన్ దేశాలు వెళ్ళినా వాళ్ళు ఇలాంటివే యూజ్ చేస్తూ ఉంటారు. ఇదంతా 1957 నాటివి అనమాట ఇవన్నీ కూడాను. సో వాళ్ళు అప్పుల్లో యూజ్ చేసిన జ్యువెలరీస్ కావచ్చు, వాళ్ళు యూజ్ చేసే ఈ కుండలు అవ్వచ్చు, వాళ్ళు పెట్టుకునే ఆర్ట్కి సంబంధించినవి కానీ ఏదైనా అవ్వచ్చు, హౌస్ డెకరేషన్స్ అవ్వచ్చు, అవన్నీ కూడాను మనం ఇందులోనైతే చూడొచ్చు. ఇవన్నీ ఆఫ్రికన్ కల్చర్కి సంబంధించింది. ఈ ఇందాక చూసిన గ్యాలరీస్ పెయింట్స్ అవన్నీ అమెరికన్ కల్చర్కి సంబంధించింది అనమాట. అండ్ ఇది వచ్చి టెక్స్టైల్ అండ్ ఆర్ట్ అండ్ ఫ్యాబ్రిక్స్కి సంబంధించినవి అనమాట. అంటే మొత్తం 3 విభాగాలు అన్నాను కదా, ఇప్పటి వరకు మనం 2 విభాగాలు అయితే చూసేసాము. ఇది వచ్చేసి 3వది అనమాట. సో ఇది వచ్చేసి 13వ శతాబ్దం నుంచి ఇప్పటి వరకు ఉన్న ఫ్యాషన్ అండ్ హ్యాండ్లూమ్ డిజైన్స్ అన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. ఇక్కడ ప్రత్యేకంగా ఫ్రిడా కాలో అండ్ జార్జియా ఓకెఫీ మరియు డియాగో రివేరా వంటి ప్రముఖ కళాకారుల మాస్టర్ పీస్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఎవరైతే ఫేమస్గా ఉన్నారో సో వాళ్ళందరివి కూడా నేను చెప్తున్నాను. అప్పుల్లో యూజ్ చేసిన వుడ్తో కానీ, అప్పుల్లో యూజ్ చేసిన ఈ ఫ్యాబ్రిక్ కావచ్చు, గ్లాసెస్ అవ్వచ్చు, ఈ మార్బుల్స్ అవ్వచ్చు, వీటన్నిటితో కూడా వాళ్ళు ఎలా డిజైన్ చేసుకునేవాళ్ళు, ఈ కుండలు ఇవన్నీ చూడండి ఎంత మంచిగా. అంటే అప్పుల్లో ఇలాంటివి ఏమీ లేవన్నమాట. మిషన్స్ కానీ ఏం లేకుండానే వాళ్ళు ఎలా చేసుకునేవాళ్ళు, ఎలా డిజైన్ చేసుకునేవాళ్ళు అన్నీ కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్తో సహా అయితే ఇక్కడ ఉంది. నేను అన్నీ కూడా క్లియర్ వీడియో అయితే నేను తీయట్లేదు, ఎందుకు అని అంటే లెంత్ చాలా ఎక్కువైపోయిద్ది. మినిమం బేసిక్ నాలెడ్జ్ కోసం అసలు ఈ మ్యూజియంలో ఏముంటాయి ఏంటి దానికోసం అయితే చెప్తున్నాను. ఈ కళా వాటి గురించి కానీ హిస్టరీ గురించి కానీ తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళైతే దీన్ని విజిట్ చేయొచ్చు. సో కంప్లీట్గా అయితే ఇది అండి నేను ఈరోజు విజిట్
విజిట్ చేసిన మ్యూజియం కానీ లోపల చూపించింది అయితే కంప్లీట్గా ఇది. మ్యూజియం ఒక కళా విశ్వవిద్యాలయంగా కూడా పనిచేస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ కళాకారుల కొత్త పరిశోధనలు కూడా చేస్తూ ఉంటారు. అదనంగా సీజనల్ ఎగ్జిబిషన్స్ కూడా చాలా ఫేమస్. ఇక్కడ ప్రతి 2 నెలలకు ఒకసారి కూడా ప్రత్యేక ఆర్ట్ ఎగ్జిబిషన్ ఉండిద్ది. అందులో వింత కళాఖండాలు, అరుదైన పెయింటింగ్స్ కూడా ప్రదర్శిస్తూ ఉంటారు. అప్పుల్లో వాళ్ళు యూజ్ చేసిన గిన్నెలు అవ్వచ్చు, స్టీల్ పాత్రలు అవ్వచ్చు, స్పూన్స్ అవ్వచ్చు, చూడండి ఇవన్నీ కూడాను ఇక్కడ ఉన్నాయి. కొన్ని వేల శతాబ్దం నాటి యూజ్ చేసినవన్నీ కూడాను ఇక్కడ ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ టికెట్ ధరలు, విజిటింగ్ అవర్స్ కూడా నేను చెప్పబోతున్నాను. మెయిన్ పెద్దవాళ్ళకి వచ్చేసరికి $20 అలా అయితే ఉండిద్ది. యూత్కి వచ్చేసరికి, సీనియర్ సిటిజన్స్కి అంటే 65+ ఉన్న వాళ్ళకైతే $17, స్టూడెంట్స్కి అయితే డిస్కౌంట్స్ ఉండిద్ది $13 అలాగా. పిల్లలకు అంటే 17 years కింద ఉన్న వాళ్ళకైతే ఫ్రీ అన్నమాట. సో ఎంట్రీ వచ్చేసి శుక్రవారం కొన్ని ప్రత్యేక దర్శనాల్లో అయితే ఉచిత ప్రవేశం కూడా ఉండిద్ది. ఈ మ్యూజియం అవర్స్ వచ్చి 9:30 AM నుంచి 5:15 PM వరకు మండే టు సండే అయితే ఇది ఉండిద్ది. ఒక్కొక్కసారి మండే వచ్చి క్లోజ్లో ఉండిద్ది అనమాట. ఇవన్నీ మనం ఆన్లైన్లో చెక్ చేసుకొని రావాలి. చెప్పాను కదా ఆర్ట్ గ్యాలరీ, అమెరికన్ ఆర్ట్ గ్యాలరీ అని, ఇవన్నీ అమెరికన్ ఆర్ట్ గ్యాలరీకి సంబంధించినవి. సో బయట మనం వాక్లు ఇవన్నీ చేస్తున్నప్పుడు కూడా పెయింట్స్ కానీ ఇవన్నీ కూడాను వాళ్ళు వేసినవన్నీ కూడా ఇక్కడ బాగా పెట్టి ఉంచారు. ఇది మొత్తం వచ్చేసి డియంగ్ మ్యూజియం వచ్చి మార్చి నుంచి మే వరకు అయితే ఎగ్జిబిషన్ చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ టైంలో విజిట్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు తక్కువ జనంతో ప్రశాంతంగా చూడాలి అనుకుంటే మాత్రం అప్పుడు చూడొచ్చు. అండ్ జూలై ఆగస్టులోనైతే పబ్లిక్ ఈవెంట్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి లోపల. ఇది చూడండి చెక్కతో పాటు అసలు డోర్ ఎంట్రీలో ఉంటాయి కదా, ఈ లోపల ఉంటది కదా గడియారం, క్లాక్ వైజ్ ఎంత మంచిగా అసలు చిన్న పిన్ టు పిన్ ఎంత బాగా డిజైన్ గానీ ఎంత బాగా చేశారో ఇదంతును. ఈ శనివారం ఆదివారం గానీ ఉంటే చాలా ఎక్కువ హడావిడిగా ఉండిద్ది అనమాట, జనాలు అంతా ఎక్కువగా ఉంటారు. సో కొంచెం ఇబ్బంది పడచ్చు. అందుకనే మ్యాక్స్ మనము వీక్ డేస్ లో అలా వస్తే మాత్రం బాగుండిద్ది. ఈ పెయింట్ చూడండి ఎంత అంటే సన్ అండ్ షాడో 2 కలిసి వచ్చేటట్టు వేశారు అంట. ఈ పెయింట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సన్లైట్ అండ్ షాడో 2 కలిపి అయితే వ్యూలో పెయింటే మొత్తం ఉన్నా అసలు ఇది పెయింట్ లా కూడా లేదు, ఎంత రియాలిటిక్ గా ఉంది అంటే అంత చాలా బాగుంది. ఒక్కొక్క పెయింట్స్ ఇలాంటివి చాలానే ఉన్నాయి లోపల చూడడానికి. కానీ పెయింట్ కలెక్షన్స్ అన్నీ కూడాను ఇక్కడ ఈ మ్యూజియంకి తగ్గట్టుగానే అన్నీ కూడా ఉన్నాయి అన్నమాట. టవర్ నుండి చెప్పాను కదా శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా, గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ ఇవన్నీ కూడాను మనకి టవర్ నుంచి నేను 360 వ్యూ టవర్ అన్నాను కదా, టవర్ విజన్, అక్కడి నుంచి కూడా మనకి ఇవన్నీ కూడాను చూడొచ్చు. ఇక్కడ ఇవన్నీ కూడాను స్కెచింగ్ అనమాట. ఇక్కడ కళాకారులు స్కెచింగ్ సీజన్స్ కూడా నిర్వహిస్తూ ఉంటారు. అంటే మన ఫేస్ ని మన వాటిని కూడాను స్కెచెస్ వేస్తూ ఉంటారనమాట. కొన్ని స్పెషల్ అప్పుడు ఇవి జరుగుతూ ఉంటాయి. ఈ స్కెచింగ్ కానీ ఇవన్నీ వేయడం కానీ అన్నీ కూడాను జరుగుతూ ఉంటాయి. సో ఇవి కానీ మీకు కూడాను వీడియో అంతా చూస్తుంటే డైరెక్ట్గా ఎవరికైనా చూడాలి అనుకున్నప్పుడు శాన్ ఫ్రాన్సిస్కో విజిటింగ్ అలా వచ్చినప్పుడు అయితే తప్పకుండా అయితే విజిట్ చేయండి. ఇది చూడండి చెక్కతో ఎంత మంచిగా చెక్కారు అని అంటే అసలు చాలా బాగుంది. 1900లో చెక్కింది అనమాట ఇదంతా. అప్పుల్లో యూజ్ చేసిన గిన్నెలు అవ్వచ్చు ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. కొన్ని లైటింగ్ తక్కువ ఉండడం వల్ల అన్నీ అయితే సరిగా కనిపించట్లేదు. కానీ ఈ 3 విభాగాలు ఉన్నాయని చెప్పాను కదా, 3 విభాగాలను లాట్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి. చెక్కల్లో ఈ వీళ్ళు ఈ పడవల టైప్ ఆఫ్ కానీ ఇవన్నీ హౌస్ అట్రాక్షన్స్ ఉంటాయి కదా, ఇంటీరియర్ డిజైన్కి సంబంధించినవన్నీ కూడాను అప్పుల్లో మొత్తం వుడ్తోనే ఇంకా వీళ్ళన్నీ డిజైన్ చేసుకునేవాళ్ళు. ఈ వుడ్కి సంబంధించిన అసలు ఏమేం తయారు చేయొచ్చు ఏంటి అనేది చాలానే ఉన్నాయి. అంతేకాకుండా స్టోన్కి సంబంధించినవి కూడాను ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయంటే చాలానే ఉన్నాయి. సో ఎగ్జిబిషన్స్ అలాంటివి వస్తున్నప్పుడు కూడాను మనం ఏమైనా కొనుక్కోవాలి అనుకున్నా సరే ఎగ్జిబిషన్స్ వాటిలోనైతే మనం ఈ కొనుక్కోవచ్చు. కొంతమందికి ఉండిద్ది కదా హిస్టరీకి సంబంధించినవి కొన్ని మనం పెట్టుకోవచ్చు కొనుక్కోవాలనుకున్నప్పుడు. ఎగ్జిబిషన్స్ అలా జరుగుతున్నప్పుడు కానీ వస్తే మాత్రం మేబీ అలా కొనుక్కొని తీసుకొని వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ప్రెసెంట్ అయితే ఇక్కడ ఏ సేల్స్ కానీ ఏమీ నడవట్లేదు. సో కంప్లీట్గా మ్యూజియం వ్యూ కానీ లుక్ కానీ లోపల నుంచి చూస్తే ఇదిగో ఇలా అయితే ఉండిద్ది. డియంగ్ మ్యూజియం ప్రత్యేకత ఇక్కడ మొత్తమును ఆర్ట్ వర్క్కి శిల్పకళా వేదికకి సంబంధించినవి ఇవన్నీ కూడా ఉన్నాయి. టామీ ఐస్లాండ్ అంట, గల్ఫ్ అండ్ టామీ ఐస్లాండ్, డాన్స్ మాస్క్, ఇది అంతా చూడండి
అప్పుల్లో యూస్ చేసేవి అన్నును ఎవ్రీథింగ్ డ్యాన్స్ హ్యాట్ అంట ఇది. సో ఇవన్నీ కూడాను చెక్కతోనూ అండ్ ఫ్యాబ్రిక్స్తోనూ డిజైన్ చేసినవే. సో అప్పుల్లో ఇప్పుడు అంటే మొత్తము ఇంకా డెవలప్ అయ్యి టెక్నాలజీని బట్టి అన్నీ మారుతున్నాయి, కానీ ఇంకా అప్పుల్లో వీళ్ళంతను చెక్కలతో తయారు చేసిన పాత్రలు అవ్వచ్చు, గిన్నెలు అవ్వచ్చు, చెక్క ప్లేట్లు అవ్వచ్చు, ఇవే యూజ్ చేసేవాళ్ళు. లేదు అని అంటే ఇంకా ఇవి స్టోన్కి సంబంధించినవి కానీ ఇవన్నీ చెక్క మీద చూడండి ఎంత బాగా చెక్కారు అంటే అసలు మాస్కులు అంట, ఫుడ్ పోర్ట్ అంట ఇది. అసలు మొత్తం చాలా ఉంది వీటి గురించి, అసలు ఎలా చేశారు ఏంటి. ఈటింగ్ బౌల్ అంట, అంటే ఇలాంటి బౌల్స్లో వాటిలో తినేవాళ్ళు అంట వాళ్ళు. చెక్కలతో తయారు చేసిన బౌల్స్, ఈటింగ్ బౌల్స్ అని అన్నీ రాసుంచారు చూడండి. సో మనకి అన్నీ ఇంటీరియర్కి సంబంధించిన కలెక్షన్స్ అవ్వచ్చు అన్నీ కూడా చాలానే ఉన్నాయి ఇక్కడ. ఆర్ట్ గ్యాలరీస్ ఇవన్నీ కూడాను లోపల సిట్టింగ్కి మనం రిలాక్స్ అయ్యి కూర్చోవాలి అన్నా కూడాను మొత్తం సిట్టింగ్ కానీ అంతున్ని బెంచ్లు ఇవన్నీ కూడాను చెక్కలతోనే డిజైన్ చేసినవన్నీ ఉన్నాయి. సో మ్యూజియం వచ్చి ఈ మెయిన్ అట్రాక్షన్స్ వచ్చి ఈ పెయింటింగ్స్ అవ్వచ్చు, 3D వ్యూ పెయింటింగ్స్ కానీ ఈ చెక్కతో తయారు చేసినవి కానీ ఒక్కొక్కటి మనం క్లియర్గా చూసుకుంటూ వెళ్ళాలి అంటే పిన్ టు పిన్ చూసుకొని వెళ్ళాలి అంటే టైం చాలా పడుతుంది. అప్పుల్లో యూజ్ చేసిన దువ్వెనంట ఇది అంతును, దువ్వెన, స్పూన్స్, ఇంకా తలలో పెట్టుకునేవన్నీ కూడా చూడండి అన్నీ ఎలా ఉన్నాయో మొత్తం ఒక్కొక్కటి. ఇది దువ్వెన అనమాట. సో ఇదంతా వాళ్ళు ఇంకా ఓన్గా చేతులతో డిజైన్ చేసినవే ఇవన్నీ. సో ఇది ఆర్ట్ గ్యాలరీ, ఇవన్నీ చిన్న చిన్న టాయ్స్, ఇంకా ఇవన్నీ కూడాను చాలానే ఉన్నాయి. సో మస్ట్ విజిట్ చేయవలసిన ప్లేస్ ఇది. ఈ వీటిల్లో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిద్ది, చూడడానికి కూడా అస్సలు బోరు కొట్టదు, వెళ్ళే కొద్దును చూస్తూనే ఉంటామన్నమాట. చాలానే ఉంది. మేమైతే హరీగా చేసేసాము, ఇంకా చాలాసేపే స్పెండ్ చేసాము. బట్ నాకు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో కూడా తెలియలేదు. వీడియో తీసుకునేటప్పుడైతే కన్ఫ్యూజ్ అయిపోయాను చాలా వరకును. అండ్ లోపల చీకటిగా ఉండడం వల్ల కూడాను క్లియర్ విజన్ అయితే చాలా వరకు రాలేదు, మిస్ అయింది. సో కంప్లీట్గా ఉన్నంత వరకు అయితే చాలా వరకు క్లియర్ చేయడానికి అయితే స్టార్ట్ చేశాను. మ్యూజియంలో మనం రిలాక్స్గా సిట్టింగ్ ఏరియా ఉంది, కూర్చోవాలి అన్నా సరే కూర్చోవచ్చు. వాష్రూమ్ ఫెసిలిటీ కానీ అన్నీ ఉండిద్ది. సో మన ఇష్టం 5:30 వరకు కూడాను మనం ఇంకా విజిట్ చేయొచ్చు అనమాట. ఇదంతా ఎంతసేపైనా ఉండొచ్చు. సో ఇంకా సీజన్స్ అన్నీ చూసుకొని అయితే రావాల్సి ఉండిద్ది ఇక్కడికి. మనం ప్రశాంతంగా రావాలి, పబ్లిక్ ఏమీ లేకుండా రావాలి అని అంటే శనివారం ఆదివారం లేకుండా వీక్ డేస్లో వస్తే మాత్రం చూడొచ్చు. ఇదంతా చూడండి చిన్న మ్యాట్ మీద ఎంత బాగా డిజైన్ చేశారో. ఇది అసలు రియల్గా చాలా బాగుంది అనమాట. ఇది ఆఫ్రికన్కి సంబంధించింది అనుకుంటా. చాలా బాగుంది చూడడానికి లుక్ ఇదంతా. ఈ మొత్తము వాల్స్ మీద అన్నిటి మీద కూడా ఇలాంటి స్పెషల్ డిజైన్స్ అన్నీ పెట్టి ఉంచారు. ఇదంతా చూడండి డిజైన్ మొత్తం. ఇది పెయింటింగ్ చాలా బాగుంది. హారబుల్. ఇది చింపాంజీ అనుకుంటా, మంకీ నాకైతే అలాగే ఉంది చింపాంజీ అని. మీకేమనిపిస్తుంది? మీకు ఎవరికైనా ఇంకేదైనా గుర్తొస్తే దాన్ని చూస్తే మాత్రం కమెంట్ చేయండి. సో ఇది మొత్తం ఆర్ట్కి సంబంధించింది, పెయింట్స్కి సంబంధించినవే. ఇలాంటి పెయింట్స్ ఇంట్రెస్టింగ్గా ఉన్నవన్నీ అన్నీ మీకు కూడా తీసుకోవాలనుకుంటే మాత్రం ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు మాత్రం రావాలి. ఇది 1930 నుంచి 2021 అంట. మొత్తం దీనికి సంబంధించిందంతా ఉంది చూడండి. ఎంత బాగా పెయింటింగ్ అంతా వేసి చాలా బాగా ఉంచారు. సో ఇదంతా చెక్కతో చేసినవి, మొత్తం వుడ్తో చేసినవి. నన్ను వుడ్కి సంబంధించిందే. డాక్టర్ మార్టిన్ లూథర్ అంట ఈయన. ఇదంతా పెయింట్ ఎవ్రీథింగ్. ఇంకా మనం ఇంకా ఫ్యాబ్రిక్స్ కానీ అప్పుల్లో యూజ్ చేసిన ఫ్యాబ్రిక్స్ అవి కూడాను అన్నీ ఉన్నాయి. పెయింట్ ఏ కలర్స్ యూస్ చేశారు ఏంటి అవి కూడాను మనకి వాళ్ళు ప్రతి ఒక్క పెయింట్ పక్కన చిన్న ఒక వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ప్యాడ్తో అయితే ఒకటి చిన్నదైతే రాసి పెట్టారు నోట్ లాగా. సో మనం ఇంకా తెలుసుకోవచ్చు. కొన్ని పెయింట్స్ డెప్త్గా చూస్తుంటే భలే ఉన్నాయి అసలు. పెయింట్స్కి సంబంధించిన అంతుంది. ఇది 1981లో అంట. ప్రొజెక్షన్ వచ్చి 2021 అని పెట్టారు. ఇంకా మొత్తం క్లియర్ ఇదంతా ఉంది. అప్పుల్లో యూజ్ చేసిన రేకులు ఉంటాయి కదా, ఐరన్. 1965లో రొనాల్డ్ లాకెట్. ఇంకా ఇది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అప్పుడు నాకు ఇది చూస్తుంటే తుప్పట్టిపోయిన ఇనుము లెక్క ఉంది. ఇంకా ఇవి కూడా ఎగ్జిబిషన్లో పెట్టి ఉంచారు. ఇవన్నీ థ్రెడ్స్.
తాళ్ళు ఉంటాయి కదా, డిఫరెంట్ రకాల తాళ్ళకైతే మొత్తం పెయింట్స్ వేసేసారు. ఇదంతా ఎందుకు ఇలా పెట్టారో కానీ మొత్తం అప్పుడు యూజ్ చేసిన థ్రెడ్ వర్క్స్ థాట్స్కి సంబంధించినవి అన్నను 1928లో యూజ్ చేసినవి అనమాట ఇవన్నను. అంతే ఇంకా 17వ శతాబ్దం నుంచి 20వ శతాబ్దం వరకు ఉన్నవన్నీ కూడాను ఇక్కడ ఉన్నాయి. డిఫరెంట్ పెయింట్స్, ఆర్ట్స్, గ్యాలరీస్లో ఇలా అయితే పెట్టి ఉంచారు. కొన్ని అయితే నాకు చిన్న పిచ్చి గీతల్లా కనిపిస్తున్నాయి కానీ బట్ ప్రతి ఒక్క ఆర్ట్లో నుండి ఏదో ఒకటి ఉండిద్ది అనుకుంటా. సో లేదంటే ఊరికనే ఎగ్జిబిషన్లో వీటిలోనైతే పెట్టరు కదా. డియంగ్ మ్యూజియం అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం అయితే వీడియోలోనైతే పెట్టాను. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్